2 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. 116 మందితో నేను నెంబర్లతో సహా పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళే, ఇప్పుడున్న సెక్రటరీ దాన్ని తీసి ఏదో ఒక మూలన వేసినాడు. ఇప్పటికి కూడా ఎందుకు నోరు తెరచలేరు? అప్పుడున్న రంగనమైన రాములు అలియాస్ తుపాకి రాములు గారు, అప్పుడు నేను ఇచ్చిన గ్రామ సభలో ఇచ్చిన రికార్డు ఏమైంది? నేను తీసుకొచ్చి కాలు మొక్తా భాంచును అని తీసుకొచ్చి 2 సంవత్సరాల క్రితం ఇచ్చినాను. సర్పంచ్ గారు అలియాస్ తుపాకి రాములు గారు, ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారు, అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. దాన్ని ఏ మూలకు వారేసినారు? మీరు మనుషులు అంటే విలువ లేదా? పశువులకు ఇచ్చిన విలువ మనుషులకు విలువరా? మనుషులకు విలువ ఇవ్వకపోతే చెప్పండి, మనుషుల్ని ఊరవతలకు పొమ్మనండి, పశువుల్ని ఊర్లో కాపాడుకోనండి ప్లీజ్. మీరు మనుషులకు విలువ ఇయ్యరు, పశువులకే విలువండి. గొర్రెలు కాకపోతే బర్రెలు కాకపోతే దున్నపోతుల్ని ఊర్లో పెంచండి, మనుషులు మాత్రం ఊరవతలకి వెళ్ళగొట్టండి. ఇట్లాంటి నీచమైన నికృష్టమైన ఇట్లాంటి వ్యవస్థలో ఇట్లా దురద అన్నీ కూడుకున్నటువంటి వ్యవస్థలో మనుషుల్ని పాడు చేయకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నా, గ్రామ పంచాయతీ పెద్దలారా, ఇప్పటికైనా మేలుకొనండి. మేలుకొని వీటి విషయానికి వస్తే, పశువుల విషయానికి వస్తే, ఒక 50 సంవత్సరాల క్రితం ఊరవతల ఉండేటివి, ఒక 20 సంవత్సరాల లోపు ఊర్లోకి వచ్చాయి. తద్వారా 20 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల వరకు సమ్మర్ వస్తే ఊరవతలు ఉండేటివి. లేదు, 10 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ ఊరిలో ఉంటుంది. మనుషుల కంటే ఎక్కువ ఈ ఊరిలో ఉండడం జరుగుతుంది. ఈ సమాజానికి కావచ్చు, గ్రామ పంచాయతీ పెద్దలకు కావచ్చు, పెద్దలారా, గ్రామ పంచాయతీ పెద్దలారా, అధికారులారా, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, మీరు ఊర్లో నుంచి పబ్లిక్ను తరిమేసి ఊర్లో పశువులను మాత్రం పెంచండి. మీకు చేతులు ఇచ్చిన మిత్రం, ఇదేమైనా ప్రజాపాలన, అధికారుల పాలన, వ్యవస్థ పాలన, దుర్మార్గుల పాలనే అయితే ఊర్లో నుంచి సామాన్య జనాన్ని ఊరవతలకు పంపించండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను.